హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గుడివాడ బాయ్. ఎలా ఉన్నారు అండి? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు కేజీఎఫ్ మూవీ చూశారు కదా, అందులో పిల్లలు ఎలా ఉంటారో తెలుసు కదా. మొత్తం బయట ప్రపంచం ఏమీ తెలియకుండా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుండి అక్కడే పుట్టి అక్కడే పెరిగారు కదా, వాళ్ళకి బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు కదా. సేమ్ అట్లాంటి పిల్లల్ని ఈరోజు నేను మీకు చూపిస్తాను, మీరు చూడండి. మీకు ఇక ఆ కేజీఎఫ్ సినిమాలోని పిల్లలే మీకు గుర్తొస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అక్కడ సినిమాలో కేజీఎఫ్ మూవీలో వచ్చేసి ఈ పిల్లలు ఎట్లా బయట ప్రపంచం తెలియకుండా ఉన్నారో, అట్లానే ఇక్కడ జాంబియాలో చవుమా డిస్టిక్లో జంబేజీ రివర్ క్రాస్ అయ్యి లోపలికి వెళ్తే ఈ పిల్లలు కూడా సేమ్ అంతే, అట్లానే ఉన్నారు. అది రీలు, ఇది రియల్. ఇక్కడ వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఏమనిపించలే. తేడా ఏంటంటే అది సినిమా, ఇది నిజ జీవితం, అంతే. పెద్ద తేడా ఏం లేదు. అలాంటి పిల్లల్ని మీకు చూపిస్తాను ఈరోజు. వీళ్ళు చవుమా టౌన్కి దగ్గరలో ఉంటారు. ఎట్లా అంటే మొత్తం ఇసుక రోడ్డే అంతా, నడుచుకుంటూ రావాల్సిందే, వెహికల్స్ ఏముండవు. లేదంటే ఎడ్ల బండి యూజ్ చేసుకొని టౌన్కి రావాలంటే వస్తారు. పెద్దవాళ్ళు వస్తారు, పిల్లలు ఎక్కువ మంది రారు కదా. సో వీళ్ళకి టౌన్ కూడా ఎట్లా ఉంటుందో తెలియదు. పవర్ ఉండదు, కమ్యూనికేషన్స్ ఏమి లేదు. ఎవరన్నా ఫోన్ చేస్తే అంతే, టౌన్లో చుట్టాలంటే వాళ్ళకి ఫోన్ చేస్తారు. ఆ పెద్దలు కూడా ఏంటంటే బయట ఇప్పుడు టౌన్లో ఏం జరుగుతుందో తెలియదు. క్యాపిటల్ సిటీ లుసాకాలో ఏం జరుగుతుందో తెలియదు. ఈ చవుమా వచ్చేసి క్యాపిటల్ సిటీకి 1169 కిలోమీటర్ దూరంలో ఈ చవుమా టౌన్ ఉంటుంది. ఇక్కడ నుండి లోపలికి జంబేజీ రివర్ క్రాస్ అయ్యి వెళ్తే ఇలాంటి పిల్లలు కనబడతారు. మొత్తం విలేజ్లో అన్నీ అట్లా ఉంటారు. పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఆడుకుంటారు. ఆడుకున్న తర్వాత ఎన్ని ఆటలు అయితే ఉన్నాయి అన్ని ఆటలు ఆడతారు. ఇసుకలో డొల్లుతారు, గెంతుతారు, డ్యాన్సులు వేస్తారు, చేయాల్సిన పనులు అన్నీ చేస్తారు. వెళ్ళి సప్పుగాడు తిని అట్నే పడుకుంటారు. స్నానం చేయరు, ఏం చేయరు. ఎందుకంటే వాటర్ లేవు వాళ్ళకి. స్నానం చేయడానికి కూడా నీళ్ళు ఇబ్బందిగా ఉంది. నేను కూడా స్నానం చేసి 3 రోజులు అవుతుంది వాళ్ళకి. రేపు మార్నింగ్ టౌన్కి పోతాం. టౌన్కి వెళ్ళినప్పుడు ఇక మొత్తం టౌన్లోనే స్నానం గీనం అన్నీ చేసి, ఈసారి వస్తా 200 లీటర్ల డ్రమ్ ఒకటి ఉంది నా దగ్గర, ఎంటీగా. ఆ డ్రమ్ములో నీళ్ళు వేసుకొని వస్తే ఇట్లానే ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తే ఆ నీళ్ళు స్నానం చేయడానికి వాడుకుంటే అయిపోతుంది. తాగడానికంటే మనం టౌన్ నుండి తీసుకుపోతాం కాబట్టి ఇబ్బంది లేదు. ఇంకా తాగే నీళ్ళు కాబట్టి మనం వంట చేసుకోవడానికి వేరే నీళ్ళు ఉంటాయి, తాగడానికి వేరే నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇబ్బంది లేదు. వంటకి తాగడానికి అయితే ఎప్పుడు బండిలో పెట్టుకుంటాం నీళ్ళు. ఇక స్నానానికంటే ఎక్కడన్నా నదులు దొరికినప్పుడు స్నానం చేస్తాం, లేదంటే లేదు. హ్యాండ్ పంపులు ఏమైనా దొరికితే అక్కడ స్నానం చేస్తాం. ఇప్పుడైతే మేము వచ్చి 3 రోజులు అవుతుంది ఇక్కడికి. ఈ ఏరియాలో వాటర్ లేవు. స్నానం చేసి కూడా 3 రోజులు అవుతుంది. నేను కూడా ఇక వాళ్ళు అయితే మరి ఎన్ని రోజులు అయిందో నాకైతే తెలియదు. వాళ్ళు డ్యాన్స్లు వేసారు, ఆ వీడియో అన్నీ షూట్ చేసిన వీడియోలో పెడుతున్నాను, చూడండి. నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ముందర మనం మాట్లాడుకున్న మాటలన్నీ వైట్ టీషర్ట్ వేసుకున్న ఒక రోడ్డుకి అయితే బాగా వర్తిస్తాయి అన్నమాట. నాకు ఇక్కడ రాడ్లు పట్టుకుని నేను 3 డేస్ నుండి ఇక్కడే ఉన్నా, ఇదే సైట్లో. ఆ పిల్లాడు 3 డేస్ నుండి పొద్దున్నే వస్తాడు, అట్లానే పడుకుని మేము పని చేసేది అంతా చూస్తాడు. వాడు స్నానం చేసింది లేదు, ఏమీ లేదు. అడిగా నేను, ఇంటికి పోతున్నావు ఎరా అంటే ఏం మాట్లాడతలేదు. మనతో మాట్లాడాలంటే కొంచెం భయపడుతున్నారు. ఇంగ్లీష్ కూడా రాదు వీళ్ళకి. మనకొచ్చిన ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే. ఈ పిల్లలు తాడు పట్టుకుని అటు ఇటు గెంతుతో ఆడుతున్నారు. ఈ గేమ్ నేమ్ ఏమని అడిగితే మప్పూషి అని అన్నారు. మప్పూషి అనే ఇంగ్లీష్లో ఏమంటారంటే, మా దగ్గర ఉన్నవాడు ఏం చెప్పలేదు నాకు. వాళ్ళు మామూలుగా తాడు కట్టుకుని ఆడుతున్నారు. ఇప్పుడు మనకు వెళ్ళి బంగుళ దూకులు ఆడతాం కదా, సేమ్ అదే టైపులో ఆడుతున్నారు. మనం ఎక్కువ బంగుళ దూకులు ఆడతాం, ఖోఖో ఆడతాం కదా, సేమ్ అదే టైప్లో ఆడుతున్నారు, గెంతుతున్నారు. ఈ టైప్లో ఒక విధంగా ఆడుతున్నారు. ఇంకొక టైప్లో ఉంది, ఆ గేమ్ అయితే మేము షూట్ చేయలేదు. ఈ తాడు నుండి ఈ చివరి నుండి ఆ చివరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. తాడు టచ్ చేయకోకుండా పరిగెత్తాలంట మధ్యలో. అట్లా ఆ గేమ్ ఒకటి ఆడారు. అది కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది, కానీ అప్పటికి మేము వీడియో షూట్ చేయలేదు. అది వీళ్ళు ఏంటో ఇటు నుంచి అటు దూకుతున్నారు, అటు నుండి ఇటు దూకుతున్నారు. ఫైనల్గా అర్థమైంది ఏంటంటే, వాళ్ళు దూకేటప్పుడు ఆ తాడుకి టచ్ అవ్వకుండా మధ్యలోకి వెళ్ళి దూకాలంట. అది గేమ్ రూల్. సేమ్ మనం వంగులు దూకుల
ఆడతాం కదా, ఒకరు వంగుంటే ఆ పైనుండి దూకుతాం కదా, టచ్ అవ్వకుండా దూకాలి కదా, సేమ్ అట్లానే దూకాలంట. అది గేమ్ రూల్ అన్నట్టు ఉంది. అది తాడికి టచ్ అయితే అవుట్ అయిపోతారు. ఈ వీడియో నేను షూట్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది. అప్పటికే టైము 5:30 అవుతుంది, ఈవినింగ్ 5:30 అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఇట్లా ఆడతారు వెళ్ళిపోయి సప్పుగాల తిని షీమా తిని ఇక పడుకుంటారు అనమాట. ఇక స్నానం చేసి లేదు, ఏం లేదు. గిన్నెలో చేతులు పెట్టుకొని ఆ చేతులు కడుక్కొని అందరూ అదే నీళ్ళు కడిగిన నీళ్ళనే కడుక్కొని ఒకరొకరు పోయి తిని ఇక అట్నే పడుకుంటారు అనమాట. ఇప్పుడు వీళ్ళు డ్యాన్స్ లాగేస్తున్నారు కదా, ఆ తాళ్ళు లోపల టచ్ అవ్వకోకుండా డ్యాన్స్ చేయాలన్నమాట. చిక్కుకోకూడదు, మన లెగ్స్ చిక్కుకోకుండా దాంట్లో అలా జంప్ చేయాలంట. ఇది ఒక టైప్లో ఆడుతున్నారు. మరి ఏమో మనకేం అర్థం కావట్లేదు, చూస్తున్నాం కానీ ఈ గేమ్ ఏమి అర్థం కావట్లేదు. సరే మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో అని చెప్పి నేను కూడా ట్రై చేసిన. మా వాడిని షూట్ చేయమని చెప్పిన. నేను కూడా వెళ్ళి వాళ్ళతో పాటు గెంతుతా అన్న, కానీ మన వల్ల అయితే అవుతలేదు. కానీ వీళ్ళు భలే ఆడుతున్నారండి. నేను ఒక 5 నిమిషాలు కూడా దాంట్లో నా లెగ్ దాంట్లో టచ్ అవ్వకుండా పెట్టి తీయడం నాకైతే కుదరలేదు. కానీ వీళ్ళైతే బాగా ఆడుతున్నారు. సేమ్ మీకు అంతే, మనకి ఎట్లా అలవాటు ఉంటుంది, మన గేమ్స్ మనకు అలవాటు ఉంటాయి, వీళ్ళ గేమ్స్ వీళ్ళకి అలవాటు ఉంటాయి. అట్లానే అనిపించింది నాకు కూడా. చిన్నప్పుడు మనం ఇవన్నీ ఆడినవే కదా, కాకపోతే ఈ గేమ్ మనకు తెలీదు. ఇట్లాంటి గేమ్ కూడా మనం ఆడుంటే అలవాటు ఉండేది, కానీ మనం ఇట్లాంటి గేమ్ ఆడలేదు కదా చిన్నప్పుడు. కర్ర బిళ్ళలు అన్నీ ఆడి వచ్చేసిన వాళ్ళమే మనం కూడా అదే వయసు నుండి. ఓకే, వీళ్ళ ఆటలు అయితే కొంచెం మంచిగా అనిపించినాయి. కానీ నాకు అలా మంచిగా అనిపించింది ఏంటంటే వీళ్ళు స్నానం చేయకుండా పడుకోవడం, అదొకటి నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. ఓసారి అనిపిస్తుంది దేవుడు ఎందుకు దాన్ని ఇండియాలో పుట్టించాడు మంచిగా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మళ్ళీ ఇట్లానే ఫైనాన్షియల్ విషయాలు బాధలు వచ్చినప్పుడు ఎందుకు నన్ను ఆఫ్రికాలో పుట్టించలేదు, ఇట్లా ఆఫ్రికాలో పుట్టించిన నాకు ఏ బాధలు ఉండకపోయింది, ఎవరితోని ఇవి ఉండకపోయింది అని అన్న ఫీల్ అయితే ఉండేది. కానీ మళ్ళీ వచ్చే జన్మంటూ ఉంటే ఇండియాలోనే పుట్టాలని కోరుకుంటున్నా. ఇట్లాంటి లైఫ్ అయితే ఎవరికి రాకూడదు. వేస్ట్ అండి, ఏమీ తెలీదు, బయట ఏం జరుగుతుంది అన్నది ఏం తెలీదు. ఇంక అక్కడే వండుకొని అక్కడే తిని బావిలో కప్పలాగా అక్కడే ఉంటారు అనమాట. ఇక సరే, ఇప్పటి వరకు అయితే వీళ్ళు ఆడుకున్న వీడియోస్ అయితే చూశారు కదా. ఇప్పుడైతే నేను వీళ్ళు డ్యాన్స్ చేసిన వీడియోలు కూడా పెడతాను, అవి కూడా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి అన్న. నా వీడియోస్ కూడా మంచిగా నచ్చుతాయని నేను అనుకుంటున్నాను. అలానే అందరినీ ఆదరించినట్టు నన్ను కూడా ఆదరించి నా వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి అన్న, ఏమనుకోకుండా అడుగుతున్నానని. సరే, ఇప్పుడైతే ఈ పిల్లలు వేసిన డ్యాన్స్ వీడియోలు అయితే నేను యాడ్ చేస్తాను, చూడండి.
ile. Iwe mdala iwe mkamba iwe. Achani. Iwe kuzaruka go. Achani iwe mkamba iwe. వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.